మూసీ నది అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఏటీఎంగా మారింది అని మూసీ జన్ ఆందోళన్ ఆరోపిస్తుంది. గతంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి నందనవనం ప్రాజెక్ట్, అలాగే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో రబ్బర్ డ్యామ్ ప్రాజెక్ట్, ఆ తర్వాత కేసీఆర్ హయాంలో అక్కడ ఓపెన్ జిమ్లు, ట్రాక్, వాకింగ్ ట్రాక్ అంటూ కోట్లాది రూపాయలు ప్రభుత్వాలు శాంక్షన్ చేసి ఆ మూసి మురుగులో దాదాపుగా 22,000 కోట్ల రూపాయలు కొట్టుకుపోయాయని మూసి జన్ ఆందోళన ఆరోపిస్తుంది. ఇప్పుడు రేవంత్ సర్కార్ దాదాపుగా ఆ మూసి పరివాహక ప్రాంతంలో పేద ప్రజలు ఒక 35,000 ఇళ్లు కట్టుకుని 1,50,000 మంది అక్కడ నివాసం ఉంటుంటే వాళ్ళని అక్కడి నుంచి తరలించి ఆ భూముల్ని కార్పొరేట్ కు ఇవ్వాలనే దురుద్దేశంతో, అంటే మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని దీన్ని ఎలాగైనా అడ్డుకుంటాం. అంతేకాదు త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా ప్రతి కార్పొరేషన్ తరఫున తమ ఎన్జిఓ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టి మూసీకి సంబంధించిన అంశాన్ని గట్టిగా ప్రచారం చేస్తామని మూసీ జన్ ఆందోళన్ నిర్వాహకులు సయ్యద్ బిలాల్ అంటున్నారు. ఆయన ఫెడరల్ తెలంగాణతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. ఆయన మేధో పట్కర్ తో కలిసి కూడా ఆమె నర్మదా బచావ్ మూవ్మెంట్ లో పనిచేశారు. గత 30 ఏళ్లుగా మూసీ నదిపై, మూసీ డెవలప్మెంట్ పైన, మూసీ పక్కన నివసిస్తున్న వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ హక్కులు రక్షించడం కోసం వీళ్ళంతా పోరాడుతున్నారు. అయితే ఎందుకు ఈ ఆందోళన వీళ్ళు చేస్తున్నారు అనే అంశాన్ని మనం సయ్యద్ బిలాల్ తో చిట్చాట్ చేద్దాం. నమస్తే బిలాల్ గారు. నమస్తే అండి. ఇప్పుడు మూసీ మీద చర్చ ఇయాలది కాదు. 30 సంవత్సరం నుంచి మూసీ మీద ఈ ప్రతి ఒక్క ప్రభుత్వం మారగానే మూసీ మీద కండు పడుతుంది. మూసీ పొలిటికల్ పార్టీకి, ఆఫీసర్స్ కి, బిల్డర్స్ కి ఒక ఇన్కమ్ మూసీ కల్పించింది వాళ్ళకి. అంటే రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలంటే మూసీతోని జనరేట్ చేయాలి అని అనుకుంటారు. అంటే ప్రజల గురించి కాదు, అది ప్రజలకి ఏం లాభం లేదు. పెద్ద ఆరోపణ చేశారు. రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా మూసీ నదిని ఒక ఏటీఎం లా వాడుకుంటున్నారు, ఆదాయం యొక్క సోర్స్ లా వాడుకుంటున్నారు, వాళ్లకు సపోర్ట్ గా అధికారులు కూడా ఉన్నారంటున్నారు. ఉందండి. గతంలో మనం చూసాం, చంద్రబాబు నాయుడు నందనవనం దగ్గర నుంచి, తర్వాత రాజశేఖర రెడ్డి రబ్బర్ డ్యామ్ దగ్గర నుంచి, ఆ తర్వాత ఈ ఓపెన్ జిమ్లు, ట్రాక్ వరకు ఇప్పటి వరకు మూసీ పైన ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. మీ దగ్గర ఏమన్నా సమాచారం ఉందా? అన్ని సమాచారం ఉంది. 97 నుంచి ఇప్పుడు దాకా కూడా మా దగ్గర సమాచారమే ఉంది. ఎందుకంటే 97 లో నారా చంద్రబాబు నాయుడు లక్షలాది కోటి రూపాయలు పెట్టి కాల్వ కట్టారు. అది మొత్తం నీళ్ళ పాలైంది. ఎవరికి లాభ జరగలేదు. మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి లాభ జరగలేదు. మిగతా ఇక్కడ రైతులు కూడా లాభ జరగలేదు. ఎందుకంటే మొత్తం నష్టం జరిగింది, లాభం అయితే జరగలేదు. ఎక్కడైతే వాళ్ళు ఇప్పుడు మూసి ఒక ఏటీఎం గా వాడుకుంటుందో ప్రభుత్వం అధికారులు, బిల్డర్స్లు, ఇది వాస్తవం క్లియర్ గా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఏదైనా ప్రభుత్వం రాగానే మూసీ మీద కళ్ళు వేసి మూసీ పేరు మీద ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తీసుకువచ్చి మేము ఎట్లా మింగాలని చూస్తున్నారు ప్రభుత్వం, అధికారులు కుమ్మక్కై. అంటే ఇప్పుడు 97 లో ఒక నందనవనం ప్రాజెక్ట్ పేరుతో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? మీ దగ్గర ఏముంది డేటా? దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆ టైంలో చంద్రబాబు నాయుడు. 10,000 కోట్లు కట్టి మూసీలో మొత్తం కాలువ కట్టారు. మొత్తం వరద వచ్చేసరికి 10,000 కోట్లు కొట్టుకుపోయింది. మొత్తం నష్టమైంది. మొత్తం ప్రజలు కూడా నష్టపోయారు, ప్రజాస్వామిక డబ్బులు కూడా నష్టపోయారు, ఇంకా ఉన్న మూసీ కూడా నష్టపోయింది. అంటే చంద్రబాబు హయాంలో అప్పట్లో ఒక మూసీ అభివృద్ధి పేరుతో జరిగిన ప్రాజెక్ట్ లో 10,000 రూపాయలు కొట్టుకుపోయాయి అంటున్నారు మీరు. 10,000 కోట్ల రూపాయలు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రబ్బర్ డ్యామ్ ఏదో కట్టారు కదా, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అయిందండి? 3,009 crores రూపీస్ అయింది. 90 crores, 390 crores రబ్బర్ డ్యామ్ లా మొత్తం 2 జగాల రబ్బర్ డ్యామ్ కట్టారు వాళ్ళు. ఒకటి హైకోర్టు ముంగట, ఒకటి శివాజీ బ్రిడ్జ్ దగ్గర కట్టిరు. కట్టిన తర్వాత అది కూడా మొత్తం నీళ్ళ పాలు అయిపోయింది. దాంతో కూడా ప్రజలకి ఏం లాభం జరగలేదు, మూసీ కూడా ఏం లాభం జరగలేదు. ఉల్టా మూసీ ఖరాబ్ అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టారు 390 కోట్లు ఖర్చు చేసిరు వాళ్ళు రబ్బర్ డ్యామ్ గురించి.
అదే కేసీఆర్ టైంలో సీఎం గా ఉన్నప్పుడు ఆ 9.5 ఏళ్ల కాలంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఆ ట్రాక్ల కోసం కానీ, ఓపెన్ జిమ్ కానీ? దాదాపు 100 కోట్లతో ఎక్కువనే ఖర్చు చేశారు. వాకింగ్ ట్రాక్ జిమ్ అని అన్నారు, ఓపెన్ వాకింగ్ ట్రాక్ జిమ్, ఓపెన్ గార్డెన్ అని పెట్టారు. కట్టిన తర్వాత అది కూడా నీళ్ళలో కొట్టుకుపోయారు. మీరు చూస్తూనే ఉన్నారు. ఒక 2-3 సంవత్సరంలోనే బ్యాక్ పోతే ఫ్లడ్ వచ్చినప్పటికి ఏమైంది, మొత్తం కొట్టుకుపోయింది, ఏం లేదు అక్కడ. అంటే మూసీలా వీళ్ళు మట్టి డంప్ చేస్తారు. ఒకటి నందనవనం పేరుతో పాటు కాల్వ గట్టి మూసీలా మట్టి మొత్తం చేశారు. దాని తర్వాత సివరేజ్ ప్లాంట్ అని కట్టారు వాళ్ళు. సివరేజ్ ప్లాంట్ కట్టి మొత్తం మూసి ఆగం చేసేశారు. దాని తర్వాత మళ్ళా రబ్బర్ డ్యామ్ కట్టారు, అది కూడా మొత్తం ఆగమైపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓపెన్ ట్రాక్ జిమ్ అని కట్టారు, అది కూడా మొత్తం మూసి మొత్తం బర్బాద్. డబ్బులు కూడా బర్బాద్ అవుతుంది, మూసి కూడా బర్బాద్ అవుతుంది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు ఎవరైనా ఏమైనా రాజకీయ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఇలా రాగానే మూసి మీద కళ్ళు ఎందుకు పెడుతుర్రు? మూసి ఒక అంటే ఇప్పుడు ఏటీఎం మూసీ వాళ్ళకి డెవలప్మెంట్ అయితే దొరికింది. టూరిజం పరంగా చాలా అభివృద్ధి ఉంటుందని ప్రస్తుత సీఎం చెప్తున్నారు. ఒక పెద్ద విగ్రహం, టూరిజం గాంధీ మహాత్మ అంటే విగ్రహం కూడా పెడతాను. వినండి మీరు. ఇప్పుడు మూసీలా యొక్క పెద్ద విగ్రహం, గాంధీజీ విగ్రహం పెట్టి గాంధీజీకి మొత్తం ఇన్సల్ట్ చేసే లెక్క కనిపిస్తుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే మీకు ప్రజలకి టూరిజమ్స్ కి మంచిగా చేయాలంటే ప్రజలకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రసిద్ధి చూడండి. అక్కడ బెడ్ లేవు, మందులు లేవు, డాక్టర్ లేరు, అక్కడ సిస్టర్స్ లేరు, ఎవరు లేరు. మొత్తం 6 హాస్పిటల్స్ ఉంది మన దగ్గర తెలంగాణ. పెద్ద పెద్ద హాస్పిటల్, ఎంఎన్జీ హాస్పిటల్ ఉంది, నిమ్స్ హాస్పిటల్ ఉంది, మళ్ళా ఉస్మానియా, గాంధీ హాస్పిటల్, ఈఎన్టీ హాస్పిటల్, వెటనరీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, మళ్ళా ఈ నీలఫర్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ పోతే అక్కడ ప్రజలకి సేవ, అక్కడ ఏం సేవ జరగలేదు. దాని మీద ఫోకస్ పెట్టే జగాల ఇప్పుడు వచ్చి మూసీ మీద ఫోకస్ చేయదు పెడుతున్నారు ప్రభుత్వం. మూసీ ఒక్క వాళ్ళకి ఏటీఎం గా దొరికిపోయింది. ఏ అయినా రాజకీయ పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత మూసీకి ఒక ఏటీఎం మషిన్ లెక్క వాడుకుంటారు. ఇప్పుడు మీరు జియో నంబర్ 921 ఉల్లంఘన అంటున్నారు. అందులో ఉన్న ఉల్లంఘనలు ఏంటండి? చాలా ఉల్లంఘన ఉంది. ఎవరు ప్రజలతో మాట్లాడారు, ప్రజలతో ఎవరు కూర్చొని మాట్లాడారు, అక్కడ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తీయడానికి ఏంటిది అసలు? ఎందుకు జియో చేస్తున్నారు? ఎవరితో మాట్లాడి జియో చేస్తున్నారు? మీరు ప్రజలతో మాట్లాడిరా? ప్రజలకి ఏమైనా కన్సల్టేషన్ చేసిరా? మీరు మీ లబ్ధి గురించి ఏమో జియో తయారు చేసి ప్రజల మీద అది భారం వేస్తే అది ప్రజలు ఊకోవు. అంటే ఇప్పుడు ఒక విషయం అండి బిలాల్ గారు, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ లో ఇళ్ళన్నీ మునిగిపోతున్నాయి. హైదరాబాద్ లో సముద్రం లేదు, నది లేదు. క్లియర్ కదా? ఎందుకు? అది కరెక్టే. మూసీలో కలవాల్సిన నీళ్లు కాలనీల్లో వస్తున్నాయి. మూసీలో అవునండి. ఎవరు కడతారు? అక్కడ ఒక రౌడీ ఉంటాడు, ఎవడో ఒక రౌడీ. ఆ రౌడీ ఏం చేస్తాడు? చీప్ రేట్లకి పేద ప్రజలకి అమ్మేసి క్యాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. అంతేనా? లే రౌడీ అనేది కాదు. కొంత- రౌడీస్ అయితే కొంతమంది కొంతమంది ఇష్టానుసారంగా అక్కడ మూసి మొత్తం కబ్జా పెడితే ఆ నీళ్లు ఎటు వెళ్తాయి అనేది ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రశ్న. కొంత కఠినంగా వ్యవహరిస్తే మిగతా వాళ్ళని కాపాడుకోవచ్చు కదా అన్నట్టు. లే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో అసలు డ్రైనేజ్ సిస్టమ్ ప్లానింగే లేదు. వర్షం పడితే ఏ రోడ్ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ చేయాలని అది ప్లానే లేదు. ఎక్కడ అంటే అక్కడ గుంటలు తోవేస్తారు, ఇడిచేస్తారు. ఎక్కడ అంటే అక్కడ పైప్ లైన్ అని వేసేస్తారు. అది కూడా అది డెడ్ ఎండ్ దాకా తీసుకుపోయి అది అట్లనే ముగిస్తారు. అంటే మన దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదు. ఇప్పుడు వాన పడిన తర్వాత గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ గండిపేటది ఎంత పెద్ద అప్పుడు గతంలో ఎంత పెద్ద కెపాసిటీ ఉంది. ఆ టైంలో 2004 లో మొత్తం మేము రాజశేఖర రెడ్డి గారికి కూడా మేము కలిసి ఇచ్చినాం. రాజశేఖర రెడ్డి గారికి కన్నబిరన్ సార్ ఉన్నారు, బాలగోపాల్ సార్ ఉన్నారు, జీవన్ కుమార్ సార్ ఉన్నారు, బ్రదర్ వర్గీస్ ఉన్నారు, మన ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వేద్ కుమార్ సార్ ఉన్నారు, జస్విన్ జయరాజ్ గారు ఉన్నారు. అందరం మేము పోయి కలిసి ఇచ్చినాం మెమోరాండం. అప్పుడు గండిపేట చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ లో వస్తుంది, మొత్తం కబ్జా చేస్తారు, మీ హెచ్ఎండిఏ వాళ్ళు కూడా చేస్తారు, మీరు కొద్దిగా ఆపండి అని కూడా కన్నబిరన్ సార్ క్లియర్ గా చెప్పారు. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకోలేకుండా ఆ మొత్తం గండిపేట కబ్జా చేసిరు. గండిపేట కబ్జా చేసిన తర్వాతనే ఈ మొత్తం ముసిలా ప్రతి ఒక్క సంవత్సరంలో ఫ్లడ్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ వీళ్ళకి అనంతగిరి హిల్స్ నుంచి అయితే నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళ కెపాసిటీ పెంచడానికి హిమాయత్ సాగర్, గండిపేట్ రెండు దానికి కెపాసిటీ పెంచాలి. దాని ఉన్న చుట్టుపక్కల అయితే క్రమాలుగా ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు పొలిటికల్ పార్టీస్ నాయకులు, అది మొత్తం ఫస్ట్ అది తీయాలి. అది తీస్తేనే మనకి పరిష్కారం అవుతుంది. మూసీలా పోవడానికి నీళ్లు కొద్దిగా ఈజీగా ఉంటది. ఒకటేసారి వాళ్ళు మొత్తం కెపాసిటీ ఫుల్ అయిపోయిన తర్వాత ఒకటేసారి ప్రజలకి భయపెట్టడానికి చేస్తారు. మూసీ చుట్టుపక్కల నుంచి ప్రజలు వెళ్ళిపోవాలి, మేము ఇట్లా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారని అని అనుకుంటారు. అది సాధ్యం కాదు. ఆ ప్రజలు నీళ్ళకి భయపడరు, ప్రభుత్వంకి భయపడరు. ఏ సొంటి మా మీద ఆపద వస్తే మేము భయపడే మనుషులు కాదు.
మేము గట్టిగా జవాబు ఇవ్వడానికి కూడా ప్రభుత్వంకి సిద్ధంగా ఉన్నాం. టిప్పు ఖాన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఉప్పల్ దాటే వరకు మూసి చుట్టుపక్కల ఆ ఆక్రమణల్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అక్రమాలు కాదండి, అది అక్రమాలు కాదు. మూసి బాబు ఘాట్ మనకి గండిపేట నుంచి ఉప్పల్ దాకా నాగోల్ దాకా కూడా ఒక్క సెంట్ భూమి కూడా ప్రభుత్వంది లేదు. మొత్తం పట్టాలాండ్ ఉంది. పట్టదారుతోని గొన్ని ప్రజలు అక్కడ కట్టుకోరు. ఇప్పుడు మొత్తం హైదరాబాద్ కూడా 99% పట్టాలాండే. అది కూడా గడ్డి ల్యాండే, అది గ్రాస్ ల్యాండే మొత్తం హైదరాబాద్ మొత్తం. అది కూడా మేము అందరు కొన్ని అది అక్కడ ఇల్లు కట్టుకోరు కదా. ఇప్పుడు బీద ప్రజలు ఎక్కడైనా మూసి కాడ కాల్వ కాడ 20-30 గజాల మీద 100 గజాల మీద ఉంటే కబ్జా అని అంటారు. అంటే అది కరెక్ట్ కాదు, అది కబ్జా కాదు. మేము ఖరీదారు ఉన్నామని ప్రతి ఒక్కసారి మేము ప్రభుత్వం కూడా చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు పట్టాలనే విషయం కాదు, మూసి ఏ జోన్ లో అయితే ఆ కాలువ దాన్ని ఎంత ఉంది వెడల్పు అనే దాన్ని లెక్క కట్టి ప్రభుత్వం ఆ లెక్క ఏమన్నా ఇచ్చిందా? మొత్తం మూసికి రకరకాల లెక్కలు ఉన్నాయి. ప్రభుత్వం దగ్గరనే మూసి ఎక్కడెక్కడ ఎంత విడుతుంది అని ప్రభుత్వం దగ్గరనే లెక్క లేదు. మూసికి ఒక విడ్త్ ఉండదు, డిప్ ఉండదు. మూసికి ఎట్లా నీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయిపోతే అంటే అట్లనే మూసి పెరిగిపోతూనే ఉంటది, నీళ్ళు బట్టి ఉంటది అది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర కూడా బౌండరీస్ లేదు. మూసి ఎక్కడ దాకా ఉంది ఏంటిది అని అది కూడా లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడు గండిపేటలో మీరు చూడండి, మీరు మొత్తం పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, మొయినాబాద్ లో ఎంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు వచ్చింది. గతంలో లేరు అంత పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, వీలాస్లు అన్ని. అది మొత్తం రాజకీయ పార్టీ వాళ్ళు నాయకులేదే, అది మినిస్టర్ లేదే, అది కూడా అక్రమమే కదా. క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కట్టేశారు, అంతే కదా. కట్టేసారు మొత్తం. ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చి మనకి డంప్ నుంచి దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా హ్యాండ్ అయిపోతుంది అక్కడ దాకా మొత్తం పొలిటికల్ పార్టీ వాళ్ళు కబ్జా ఉంది. బీద ప్రజలే కనిపిస్తున్నారు వాళ్ళకి. మూసు చుట్టుపక్కల ఉంటే అంటే 20-30 గజాలు 100 గజాల మీద ఉంటే వీళ్ళు కబ్జా చేసిరు, వీళ్ళు అక్రమాలు చేసిరు, రౌడీలు అమ్మిరు. రౌడీలు కూడా అమ్మలేదు, పొలిటికల్ పార్టీ లీడర్సే అమ్మిరు అక్కడ. అదే అంతే కదా, పొలిటికల్ పార్టీ డైరెక్ట్ గా రాదు కదా, అక్కడ నిలబడి అమ్మడు కదా, ఎవరో తన మనిషి గుండాన్ని పెట్టుకుని అమ్మేస్తారు. ఒక్క విషయం చెప్పండి, మీరు పార్టీలు గుండా చెప్పడానికి ఉంటుంది, సామాజిక ప్రజలు గుండాలని అది కాదు కదా. ఇప్పుడు చాదర్ ఘాట్ కాజ్వే ఉంది, అవునండి, ఆనుకొని మొత్తం ఇళ్ళు ఉన్నాయి. అవునండి. ఎలా చాదర్ ఘాట్ క్యాజ్వేది ఒక చిన్న క్యాజ్వే అయితే ఉంది కదా, ఆ క్యాజ్వే కడితే అప్పటికే ప్రభుత్వమే క్యాజ్వే మధ్యలో వచ్చిన ఇల్లు తీసేసి అక్కడనే ప్రభుత్వమే ఇచ్చింది. వాళ్ళ దగ్గర పట్టాలు ఉంది, ఇప్పుడు కూడా పట్టా ఉంది వాళ్ళకి. అక్కడి నుంచి తీసేసి ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు మనం వెళ్ళి చాలా సార్లు కవర్ చేసాం, మూసి పొంగుతుందంటే ఇళ్లలో నీళ్లు వస్తాయి. ఇది దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఒక పక్కేమో పరిష్కారం ఏంటంటే మూసి గతంలో ఎంత పెద్దగా డిప్ ఉంది, 30 ఫీట్ డిప్ ఉంది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క చోట్ల చూస్తే ఒక 5-6 ఫీట్ కూడా డిప్ లేదు మూసిది. మూసికి మొత్తం మట్టి వేసేది ప్రభుత్వం. కాల్వ పేరు మీద వేసిరు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పేరు మీద వేసిరు, వాకింగ్ ట్రాకింగ్ పేరు మీద వేసిరు, మళ్ళీ దాని తర్వాత ఇది రబ్బర్ డ్యామ్ మీద వేసిరు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి అది మొత్తం డ్రిల్ గిట్ట చేసి దానిలో డివిషన్ మొత్తం దానిలో ప్రభుత్వమే వేస్తారు. ఇప్పుడు ఎంత పెద్ద డబ్బుగా కట్టిరు మూసీలా. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారండి? మూసీ డెవలప్మెంట్ చేస్తాము, మేము మూసీ సుందరంగా చేస్తే చేయండి. మూసీ చుట్టుపక్కగా ప్రజలకి వచ్చి అక్కడి నుంచి డిస్ప్లేస్మెంట్ చేసి మేము మూసీకి డెవలప్మెంట్ చేస్తా, మూసీకి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కార్పొరేట్ కంపెనీస్ కి ఇస్తా అంటే మేము ఒప్పుకోం. ఓకే, మేము ఒక్కడే అంటున్నాం ప్రభుత్వానికి, మీకు మూసీ సుందరంగా చేయాలంటే అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా మీతో పాటు ఉంటారు. ప్రజల ఇంటికి ప్రజల దగ్గరికి మీరు పోలేకుంటేనే మేము జైని ఇస్తాం. ప్రజలకి ఎక్కడి నుంచి తీసేసి వాళ్ళది మొత్తం ఇల్లు కుల్లగొట్టేసి వాళ్ళకి ఎక్కడైనా పంపిస్తామంటే మేము విన్నాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందండి డెవలప్మెంట్? ప్రభుత్వం స్టార్ట్ చేసింది, దాదాపుగా సీరియస్ గా పనులు జరుగుతున్నాయా? భూసేకరణ పనులు కానీ లేకపోతే ఇప్పుడే చెప్పాను కదా, అది మూసి ఒక ఏటీఎం, మూసి వాళ్ళకి ఒక ఏటీఎం, మూసి వాళ్ళకి ఒక ఏటీఎం. కొన్ని జగాల కొన్ని పని చేయాలి, దాని తర్వాత వాళ్ళు మొత్తం ఉన్న డబ్బులు మింగేసేయాలి. దాని తర్వాత వేరే ప్రభుత్వం వస్తుంది, ఆ వేరే ప్రభుత్వం కూడా ఇదే పని చేస్తుంది. అంటే ఏటీఎం అంటే ఇప్పుడు ఎవరు ఇస్తారు డబ్బులు? ఏటీఎం అంటున్నారు మీరు. ఇప్పుడు ఏ బ్యాంక్? ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళతో 5,000 కోట్ల రూపాయలు అడిగారు వాళ్ళు. 5,000 crores అడిగారు, 5,000 crores అడిగారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అడుగుతారు 15,000 crores. అంటే ఈ మొత్తం వేరే వేరే బ్యాంక్ నుంచి తీసుకొస్తారు కదా.
అంటే ఇప్పుడు ఎక్కడైనా ఎవరైనా దగ్గర నుంచి వాళ్ళు లోన్ తీసుకునేప్పటికి ఈ రాజకీయ పార్టీలకి లబ్ధి అవుతుంది, సామాన్య ప్రజల మీద చాలా బరువు పడుతుంది. అదే సామాజిక ప్రజలతోని డబ్బులతోని వాళ్ళు ఈడిపిఓలు కడతారు, వరల్డ్ బ్యాంక్ కి కడతారు, లేకుంటే ఎక్కడైనా సెంటర్ నుంచి తీసుకొచ్చినక్కడ వాళ్ళకి కడతారు. ఇది మొత్తం ప్రజల మీద పడేది భారం ఇది. అంటే ఇప్పుడు ఈ మీ ఉద్యమం ఎలా ఉండబోతుందండి? మా ఉద్యమం ఎట్లా ఉంటదంటే ప్రజలతో పాటు ఉంటది ఎప్పుడైనా. ప్రజలకి నష్టం ప్రభుత్వం చేయాలంటే ఆ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే మేము భరించాం. దానికి మేము గట్టి కౌంటర్ చేయడానికి కూడా సిద్ధం ఉన్నాం. మా పానం ఇవ్వడానికి కూడా సిద్ధం ఉంది. ప్రజల జోలికి వస్తే మా పానమైనా ఇస్తా, ప్రజలది ఒక్క గజం జగాలు కూడా ప్రభుత్వంకి ఇవ్వడానికి వీల్లేదు అని మేము. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని డబల్ బెడ్రూమ్లు కట్టించిన చోటకే ఇక్కడ నుంచి వాళ్ళందరినీ తరలిస్తున్నామని చెప్పారు. చాలా మందిని తరలించారు, అది కూడా చూసాం మనం జనరల్ గా. అది అయితే చట్ట దాని వ్యతిరేకంగా చేశారు, వాళ్ళు చట్టం వ్యతిరేకంగా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు ఉన్న ఇల్లు తీసేసి వాళ్ళకి వేయడం అంటే ఎక్కడిది న్యాయం అండి? అది తప్పు, అది చట్ట వ్యతిరేకంగా అది చేశారు. ఆ రోజు హడావుడిగా వచ్చి మూసీలా అది మూసీ బెడ్ అని పెట్టేసి 297 ఫ్యామిలీస్ కి మొత్తం రాత్రి వచ్చి వాళ్ళు పట్టలు ఇచ్చి రాత్రి మొత్తం ఇల్లు కుల్లలు కొట్టేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో తీసుకుపోయి వేసడం అది చాలా కరెక్ట్ కాదు. అది చట్ట ప్రకారం జరగలేదు అది. ఓకే, డబుల్ బెడ్రూమ్ అంటే ఇప్పుడు ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళకి ఇవ్వాలి, ఉన్న ఇల్లు వాళ్ళకి గుంజుకొని మళ్ళీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వేసేది ఏంటిది? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లా ఇల్లు ఇచ్చిరని అందరు చెప్తారు. డబుల్ బెడ్ ఒక ఇంట్లో వాళ్ళకి 100 గజాల మీద 4 ఫ్యామిలీస్ ఉంటే 4కి దొరకాలి. వాళ్ళ అమ్మాయికి దొరికింది, 3 కొడుకులకి రోడ్ మీద వేసిరు ఇప్పుడు కూడా ప్రభుత్వం. 2000 చట్టం ప్రకారంగా. ఇది రియల్ ఎస్టేట్ మెగా ప్రాజెక్ట్ అని ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ మెగా ప్రాజెక్టే ఇది, రియల్ ఎస్టేట్ మెగా ప్రాజెక్టే. ఇప్పుడు ఏంటంటే బీద ప్రజల నుంచి భూమి లాక్కొని పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి ఇవ్వాలి. పెద్ద రాజకీయ నాయకులు అక్కడ అపార్ట్మెంట్ కట్టుకుంటారు, లేకుంటే హోటల్ కట్టుకుంటారు, లేకుంటే ఏమేమో బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్క టైము ఇప్పుడు MRDCL చైర్మన్ గారు మాకి సబర్మతి చూడారా అని అన్నారు. సబర్మతిలో 2013 లో కూడా అదే పొల్యూషన్ ఉంది, ఇప్పుడు కూడా అదే పొల్యూషన్ ఉంది. మీ మూసీకి పొల్యూషన్ నుంచి దూరం చేయాలంటే ఫస్ట్ ఫ్యాక్టరీ వాటర్ బంద్ చేయాలి. ఏ వేస్టేజ్ అయితే వస్తుంది ఫ్యాక్టరీ నుంచి, మళ్ళీ దాని తర్వాత సిగరేజ్ అయితే మూసీలా కలుస్తుంది, అది బంద్ చేయాలి. అది బంద్ చేసిన తర్వాత వాళ్ళకి డిప్త్ చేసి అక్కడ ఉన్న సామాన్య ప్రజలతోని అక్కడ మొత్తం ఒక మంచిగా మాట్లాడి అక్కడనే వాళ్ళకి చెత్త వేయలేకుండా మీరు చూడండి, మూసీలా ఎవరైనా మట్టి డంప్ చేస్తే అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి అని ఇట్లా మాట్లాడుకొని మీరు మూసి కాపాడగాలో, మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి తీసేసి మేము మూసీకి డెవలప్మెంట్ కి ఇస్తా అది ఇస్తా అంటే ప్రజలు కూడా ఒప్పుకోరు, ఏదైనా స్వచ్ఛత సంస్థ కూడా ఒప్పుకోరు, మా మూసీ జనాందోళన అయితే అసలుకే ఒప్పుకోము. ఇప్పుడు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? మూసీ చుట్టుపక్కల ఎంతమంది నివసిస్తున్నారు మీ దగ్గర ఉన్న సమాచారం? ఇప్పుడు దాదాపు 35,000 హౌసెస్ ఉంది, 1,50,000 పరివారు ఉన్నారు. ఓకే, అంటే అంత మందికి ఇప్పుడు phase 1 అని అంటారు. phase 1 లో కూడా వాళ్ళకి చాలా క్రిటికల్ గా ఉంది అందరికి. అక్కడ ఇప్పుడు టీపుహా బ్రిడ్జ్ లో మధు పార్క్ అని ఒక అపార్ట్మెంట్ ఉంది, దానిలోనే 400 ఫ్లాట్స్ ఉంది. వాళ్ళు కూడా చాలా భయాందోళనలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారో ఏమో అని ప్రభుత్వం. అంటే ఒక ప్రభుత్వం ఇప్పుడు TDR అని ఒక రిలీజ్ చేశారు. TDR అంటే నేను నిన్న మాకి MRDC చైర్మన్ గారు చెప్పారు. అంటే TDR ఎందుకు రిలీజ్ చేసినామంటే మీ బెనిఫిట్ కి. మా బెనిఫిట్ ఏంటి సార్ అని అంటే, మీరు కబ్జాదారు కాదు, మీరు ఖరీదారు ఉన్నారు. ఈ TDR కూడా మీరు 10 మంజిల్ కట్టిన తర్వాత ఈ TDR కొనుక్కొని మీరు కూడా దానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి మేము TDR చేయాలని అనుకున్నామని అన్నారు. అంటే ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఒప్పుకురు, ఆ ప్రైవేట్ ల్యాండే, పట్టా ల్యాండే, వాళ్ళకి కాంపోజిషన్ ఇవ్వాలి ఎట్లా అని అనుకుంటారు. అంటే ప్రైవేట్ ల్యాండ్ ఉందని మాకు స్టార్టింగ్ నుంచి తెలుసు. 97 లో కూడా మేము అప్పుడు నందనవనం ప్రాజెక్ట్ నడిచినప్పటికీ అక్కడ గండిపేట నుంచి ఉప్పల్ దాకా మూసి రైట్ అండ్ లెఫ్ట్ లా మేము మొత్తం సర్వే చేసినాం, మొత్తం రికార్డ్ చూసిన తర్వాత ఒక 1.2 అయితే ప్రభుత్వం ల్యాండ్ ఉండొచ్చు, 99% అయితే ప్రైవేట్ ల్యాండ్ ఉంది. దానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది, ప్రజలు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ప్రతి ఒక్కసారి మూసి చుట్టుపక్కల ఉన్నాయి, కాల్వ చుట్టుపక్కల ఉన్నాయి బీద ప్రజలు కబ్జా చేసిరు అని అంటారు. అది గలత్. కబ్జా చేసేది పెద్ద బాబులే, పెద్ద బాబులు, పెద్ద మినిస్టర్లు, పెద్ద MLAs వాళ్ళు కబ్జా చేసిరు. వాళ్ళ కబ్జా మొత్తం తీయండి. ఆ కబ్జా తీసేసి ఆ ఉన్న బీద ప్రజల గురించి డబుల్ బెడ్రూమ్ కట్టి అక్కడ ఇవ్వండి. వితౌట్ ఇల్లు గుంజుకొని ఎక్కడైతే రోడ్డు మీద ఉన్నారు, రెంటర్స్ ఉన్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి.
డబుల్ బెడ్రూమ్ పేరు మీద ఉన్న వాళ్ళది ప్రాపర్టీ గుంజుకొని డబుల్ రూమ్ లా పెట్టేది ఎక్కడ న్యాయము? 2013 చట్టంకి వ్యతిరేకంగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ఏముంది చట్టంలో? 2013 చట్టంలో ఇప్పుడు ఏదైతే పబ్లిక్ పర్పస్ గురించి మీరు ఇల్లు భూమి తీసుకుంటే ఆ భూమి ప్రకారంగా భూమి సిటీలోనే ఇవ్వాలి, వాళ్ళ వెల్లింగ్ ప్రకారంగా ఇవ్వాలి, ఒక గవర్నమెంట్ నౌకరీ ఇవ్వాలి, వాళ్ళకి అన్నిటికీ సౌకర్యం ఇచ్చి వాళ్ళకి జరిపేయాలని 2013 యాక్ట్ ఉంది. ఎక్కడ కూడా ఆ యాక్ట్ కి అమలు చేయలేరు వీళ్ళు. ఒక్క విషయం చెప్పండి బిలాల్ గారు, ఇప్పుడు 35,000 మంది ఈ మూసి పక్కన నివాసం ఉంటున్నారు. హౌసెస్ అండి, హౌసెస్ సార్, అది హౌసెస్ ఉంది. 35,000 హౌసెస్, 1,50,000 ఫ్యామిలీస్. అవును, 35,000 ఇల్లు అంటే స్ట్రక్చర్ ఉంది. అంటే నీళ్లకు అడ్డంగా ఉన్నాయి అనుకోవచ్చు కదా? నీళ్ళకి అడ్డంగా లేదు, ఇది నీళ్ళకి అడ్డంగా లేదు. నీళ్ళకి అడ్డంగా ఉండేది ఒక 100-200 ఇల్లునే మాత్రం, ఎంత ఇల్లు లేదు. ఇప్పుడు మీరు కూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 2025 లో అయితే ఒకటేసారి మొత్తం హిమాయత్ సాగర్, గండిపేట గేట్లు ఎక్కిన తర్వాత కూడా చాదర్ ఘాట్ చిన్న బ్రిడ్జ్ కాడనే కొద్దిగా ముగిపోయింది, శంకర్ నగర్ లో కొద్దిగా ముగిపోయింది ఇల్లులు. అది కూడా అక్కడ 100 మందిది, ఇక్కడ 50 మంది ఏమో ఇల్లులు ఉంది అంతే తప్ప ఎక్కడన్నా కూడా మొత్తం ముగలేదు. ఇప్పుడు మేము హెచ్ఎండిఏ చైర్మన్ తోని ఎంఆర్డిసి చైర్మన్ తోని మాట్లాడేప్పటికి వాళ్ళు అన్నారు, ఇప్పుడు అయితే మేము నీళ్ళు ఇడిచినాం, దాంతో 3 times ఎక్స్ట్రా కూడా వస్తే మేము అది మొత్తం ప్లానింగ్ లో ఉన్నాం, అటువంటి ప్లానింగ్ చేసి మేము ఇది మూసిది భూమి తీసుకుంటున్నాం అని అంటుంది. ఇప్పుడు దీనికి ఈ మూసి సమస్యకి ఏమైనా పరిష్కారం ఉందా మీ దగ్గర? మూసి సమస్య పరిష్కారం అంటే ఒకటే పరిష్కారం సార్, ఎప్పుడైతే మూసి చుట్టుపక్కగా ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి మూసి సుందరీకరణ చేయవచ్చు, ప్రజలు కూడా ఒప్పుకుంటారు. ఎక్కడ ఇప్పుడు ఇంత పెద్ద ఇంప్లిమెంట్ డిపో కట్టారు, ఆ డిపో వల్లనే చాలా మంది నష్టపోయారు ఫ్లడ్ వచ్చినప్పటికి. అంటే ఆ డిపో కూడా తీసేస్తారండి? నీళ్ళు వచ్చాయి కదా, మనం చూసాం కదా డిపోలో. దానికి కూడా నీళ్ళు వచ్చింది కదా. ఇప్పుడు బీద ప్రజలు అంటే తీయడానికి వీలుంది. ఎంత పెద్ద డిపో ఉంది కదా, ఎంత చాలా జనాభా వస్తారు కదా, దానిలో వాళ్ళ పానంకి నష్టం జరిగితే ఎవరు బాధ్యతలు మరి? అది కూడా తీయండి, ఇంప్లిమెంట్ డిపో తీయండి, మెట్రో స్టేషన్ తీయండి. మెట్రో స్టేషన్ ఉప్పల్లో కూడా మూసీలా కట్టారు, డిమార్ట్లు ఉంది, పెద్ద పెద్ద డిమార్ట్స్ కూడా మూసీలా కట్టారు. అంటే ఎక్కడైనా బీద ప్రజలు ఉన్నప్పటికీ మూసి కబ్జా అయింది, మూసి బ్యూటిఫికేషన్ అని ఉంది. ఇప్పుడు రైల్వేస్ మెట్రో ఇంప్లిమెంట్ డిపో గురించి మాట్లాడతలేరు, ఎవరి గురించి మాట్లాడతలేరు. ఉన్న మెట్రో ఉప్పల్లో కూడా పెద్ద ఒక స్టేషన్ కట్టారు, మెట్రో స్టేషన్, దాని గురించి ఎవరు మాట్లాడతలేరు, అది కూడా ముగిపోయింది. అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా, పేద ప్రజల గురించి ఆలోచించకుండా కార్పొరేట్ కు దోచి పెట్టడానికే ఈ మూసీ డెవలప్మెంట్ అన్న నినాదం ఎత్తుకుందనేది మీ ఆరోపణ. అయితే దీన్ని కరెక్టే అది ఇంకొకటిది. ఇప్పుడు వాళ్ళు ఈ మూసీ మీద ఒక ఏటీఎం గా బ్యాంకులకి వాడుతురు, ఏషియన్ డెవలప్మెంట్ వాడుతురు, వరల్డ్ బ్యాంక్ వాడుతురు, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా డబ్బులు వాడుతురు వీళ్ళు మూసీ పేరు మీద. అంటే అది ఒక పెద్ద ఏటీఎం. దాని తర్వాత బీద ప్రజలకి భయపడిపించేసి ఆ మూసి చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ మొత్తం అక్రమాలు చేసుకొని వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, థ్యాంక్స్ బిలాల్ గారు. మీరు అంటే ఈ విషయంతో ప్రభుత్వం ఏమన్నా చర్చలకు పిలిచిందా? భవిష్యత్తులో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది అనే దాని మీద 2025 లో ప్రభుత్వం చర్చలకి పిలిచిరు. చర్చలు పిలిచిన తర్వాత కూడా మా ప్రజలకి అన్యాయం చేసిరు. ఏంటంటే రాత్రి చర్చలకి పిలిచేసి పొద్దునే వాళ్ళకి ఇంటికాడ బుల్డోజర్ తీసుకువచ్చి వాళ్ళ ఇల్లు కుల్లగొట్టడం జరిగింది. దానిలో శ్రీధర్ బాబు ఉన్నారు, మహేష్ గౌడ్ గారు ఉన్నారు, మన కోదండరామ్ సార్ కూడా ఉన్నారు ఆ రోజు, ఇంకా చైర్మన్ చెన్నారెడ్డి సార్ కూడా ఉన్నారు. అంటే ఈ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు, 2-3. అంటే ఇప్పుడు పిలిచిన తర్వాత ఒకసారి పిలిచి ప్రజలకి ఒక మంచి మాట చెప్పి ప్రజలకి నమ్మించి వాళ్ళు ఇంకా నుంచి వాళ్ళకి ప్రజలకి చాకుతోని కొట్టి చంపుతురు. అంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం లేదు, ప్రభుత్వం అధికారుల మీద కూడా నమ్మకం లేదు ప్రజలకి. మన రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఎందుకు ఓటేసారంటే ఒక కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకి ఇబ్బంది ఉండవని. సీట్ ఎక్కిన తర్వాత
ఇదే కాంగ్రెస్ ప్రజలకి సంతురు ఒక ఆ, గద్దరన్న యొక్క పెద్ద బొమ్మ పెట్టుకొని ప్రజా సంఘాలకి దగ్గరగా ఉన్నామని అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ప్రజా సంఘాలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి చాలా దూరం పోతున్నారు. ఇప్పుడు యోగేందర్ యాదవ్ సార్కి కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, ఖడ్కేతోని ఇంకా రాహుల్ గాంధీ సార్ తోని మాకు టైం ఇప్పియండి, ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసోటి పనులు చేస్తారు, ఈసోటి పనులతో కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం అవుతుంది అని ఒక మెమరణం కూడా మేము తయారు చేసి రాహుల్ గాంధీ కూడా కలవడానికి. చివరిగా బిలాల్ గారు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. రేపు త్వరలో హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీ స్లోగన్ మూసీ జన్ ఆందోళన్ అనేది ఏ మేరకు ప్రభావం చూపుతుంది? మీ ఎన్జిఓ తరఫున కూడా అన్ని కార్పొరేట్ స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందా? తప్పకుండా మేము పోటీ చేస్తాం. పోటీ మేము ఎందుకు చేస్తున్నాం అంటే గెలవడానికి కాదు, ప్రభుత్వంకి ఒక బుద్ధి చెప్పడానికి మేము పోటీ చేస్తాం. పోటీ చేసి ఈ మూసీ వ్యతిరేకంగా, ఈ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా మేము ప్రతి ఒక్క ఏరియాలో మా కార్పొరేటర్ నిలబడిపించి ఈ కాంగ్రెస్ ఏదైతే చేస్తారు ప్రజలతోని ఆ మొత్తం దేశంకి మనం వినిపించాలని మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ బిలాల్ గారు.